పంచడం, తర్వాత రైలు పట్టాల మీద ఉన్న వారికి దుప్పట్లు ఇవ్వడం, అడుక్కున్న వాళ్ళకి మిక్చర్ ప్యాకెట్లు ఇవ్వడం, అడుక్కున్న వాళ్ళకి పులిహారలు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం, తర్వాత ఎవరైనా అనాథ ఆశ్రయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బిర్యానీలు పంచడం. ఎప్పుడు అంటే ఇది జనవరి 1కి క్రిస్మస్కి. అది ప్రత్యేకంగా వండి పట్టొచ్చు, లేదంటే మిగిలిపోయింది. జనవరి 1కి ఫంక్షన్లు జరుగుతాయి కదండి, క్రిస్మస్కి కూడా ఫంక్షన్లు జరుగుతాయి కదా, అలాంటి విషయాల్లో మిగిలిపోద్ది కదా, సంఘస్థులు తిని మిగిలిపోద్ది కదా, అది పట్టుకెళ్ళి ప్యాకింగ్ చేసి అడుక్కున్న వాళ్ళకి, తర్వాత రైలు పట్టాల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి. తర్వాత సంఘాల్లో జనవరి 1కి క్రిస్మస్కి బట్టలు మిగిలిపోతాయి కదండి, అవి కూడా చీరలు అయితే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి దుప్పట్లు గట్ట అని ఇలా మిగిలిపోయి ఇవ్వడాలు గట్ట ఎప్పుడు చేస్తారు అని అంటే సంవత్సరం అంతట్లోనూ ఒక జనవరి 1కి ఒక క్రిస్మస్కి మాత్రమే. దేని బిడ్డలారా, ఇక్కడ దావీదు చేత దేవుడు రాయిస్తున్న విశేషమైన మాట ఏంటంటే బేదలని కటాక్షించేవాడు ధన్యుడు అని. ఏమనమ్మా? బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు అని. ఆపత్ కాలమందు యెహోవా వానిని తప్పించును అని. చూడండి, అయితే సంవత్సరం అంతట్లోనూ ఒక క్రిస్మస్కి, ఒక జనవరి 1కి మిగిలిపోయిన అన్నం లేదా ప్రత్యేకంగా వారి కొరకు వండిన అన్నం ప్యాకింగ్ చేసుకెళ్ళి వారికి ఇస్తే అది వారిని ఏమంటారు, కటాక్షించినట్ట? లేదంటే ఒక క్రిస్మస్కి జనవరి 1కి ఏమండి చీరలు దుప్పట్లు ఇస్తే బేదలకి వారిని కటాక్షించినట్లా? కాదు అని నేను చెప్తాను, కాదని బైబిలే చెప్తుంది. దేని బిడ్డలారా, అయితే బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. బేదల్ని ఎలా కటాక్షించాలా, అసలు బేదల్ని ఎలాగా గుర్తించాలా, వీరు బేదలో అని ఎలా గమనించాలా, బేదలో అనేవారు ఎవరు అన్నది మీ ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. దేని బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత చెల్లి మనతో మాట్లాడతారు. ఆ తర్వాత మనం ప్రభు బల్ల ఆరాధనలోకి మనం వెళ్తాం. దేని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించవలసిందిగా మనసారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎవరు బేదలు? బేదలనేవారు ఎవరిని అన్నాడు దేవుడు అని అంటే, బేదల్ని కటాక్షించమన్నాడా? బేదల మీద దృష్టి నిలపమన్నాడా? బేదల మీద దేవుడు దృష్టి నిలిపితే దేవుడు వారిని తప్పిస్తాడా ఆపత్కాలమందు అంటే? ఎస్. అయితే మరి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎవరికి చేయాలా, ఎవరు బేదలు? ఈ విషయాలు మనము నేర్చుకుందాం. అయ్యా, నేనే బేదవాడుగా ఉన్నాను. ఎవరుగా ఉన్నాను? నేనే బేదవాడిగా బేదరాలుగా ఉన్నాను. నన్ను కటాక్షించేవారు, కనికరించేవారు ఎవరు లేరు. ఈ వాక్యము నాకు కాదయ్యా, ఎవరికో అని నువ్వు నేను అనుకోవచ్చు. అయితే ఈ వాక్యము మాట్లాడుతున్న పక్షంలో ఈ వాక్యం ఎవరికో అన్నది నీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేని బిడ్డలారా,
జాగ్రత్తగా మనం గమనిద్దాం. బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. యెహోవా ఆపత్కాలమందు వాణిని తప్పించెను. ఇట్లాగా దేవుని వాక్యం రాయబడింది. మరి ఏంటో దాని విషయమే మనం ఈరోజు గమనిద్దాం. ఒకవేళ గమనించే పక్షమున మనం తప్పించబడము. ఏం చేయబడం? తప్పించబడం. తర్వాత ఫస్ట్ది ఏంటంటే, సెకండ్ చెప్పాను. ఫస్ట్ది ఏంటంటే మనము ధన్యులుగా మారలేము. ఏం చేయలేమండి? ధన్యులుగా మారలేము. మనం ధన్యులుగా మారాలి అని అంటే మన ధన్యత అనే గుంపులోనికి, వీళ్ళు ధన్యుడురా అనే గుంపులోనికి వెళ్ళాలనంటే, ధన్యులుండే జాబితాల్లోనికి మనం వెళ్ళాలనంటే, నీతిమంతుల జాబితా ఉంది, ధన్యులుండే జాబితా ఉంది. అర్థమైందండి? సియోను జాబితా ఉంది. అర్థమైందండి? ప్రత్యేకంగా ఉండే వారి జాబితా ఉంది. ఇలాంటి జాబితాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ధన్యత అనే జాబితాలోనికి మనం రావాలనంటే ఈ చిన్న విషయాన్ని మనం గుర్తెరుగుదాం. ఈ చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఎవరిని ధన్యుడు అని బైబిల్లో లెక్కించబడ్డది, ఎవరు భేదవాలు అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. దీని బిడ్డలారా, చాలా గమనిక లేకపోతే మనం సరి అవ్వలేము. మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. వాక్యం గట్ట మనకు తెలియదు. కనుక ఈరోజు మనం నేర్చుకుందాం. భేదవాడిని కటాక్షించేవాడు ధన్యుడు అని రాయబడింది. ఎవరు భేదవాడు మనం చూద్దాం. యాకోబు పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ముగించుకుందాం. అప్పటి వరకు నన్ను ఫాలో అవ్వండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక, ఈ పత్రికని యాకోబే రాయడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఏదనగా చూడండి, నిజమైన భక్తి ఏదనగా అని ప్రారంభిస్తూ, నిజమైన భక్తి ఏదనగా అని అంటే దిక్కులేని పిల్లలను, వెధవండ్రాళ్ళను, వారు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శిస్తూ ఇహలోక మాన్యుల్యం తనను తాను అంటకంట చూసుకున్నవాడే భక్తిపరుడు, భక్తిని కాపాడుకునేవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే పేదవాడు ఎవరు? దిక్కులేనివాడు. ఎవరండి? దిక్కులేనివాడు పేదవాడు. ఎవరు ఈ దిక్కులేనివారు అని అంటే, దేని బిడ్డలారా, ఎవరు ఈ దిక్కులేనివారు అంటే, ఎవరికైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలీదో వారే దిక్కులేనివారు. మీకు అర్థమైందండి? ఎవరైతే యేసు నిజమైన దేవుడని తెలిసినా కూడా నమ్మరో వారే ఎవరనంటే భేదలు. దేవుని బిడ్డలారా, ఎవరు యేసు ప్రభు నిజమైన దేవుడు నన్ను సృష్టించాడని గుర్తెరగరో వారే అనాథులు. దేవుని బిడ్డలారా, అయితే మన కీర్తనలో మనం చూసుకున్నాం కదా, భేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని. అయితే మరి ఈ యొక్క
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో మనం నేర్చుకున్న ప్రకారంగా దిక్కులేని పిల్లలను విధవండ్రాలను పరామర్శించుచు వారి ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ వారి విధానాల్లోనూ మనం పాలుపంపులు పొందుతూ ఇహలోక మాన్యమును అంటకంట చూసుకొనును చాలా మంచిది, గొప్ప విషయం అని చెప్తున్న ప్రకారంగా మరి మనం ఏం చేయాలంటే వీరికి మనము సువార్త ప్రకటించాలి. ఈ పేదవారిని మనం ఏం చేయాలని అంటే సువార్తతో రక్షణలోనికి తీసుకురావాలి. మనం రక్షింపబడ్డాం, అంతవరకే ఉండిపోయాం. పేదలను కటాక్షించలేకపోతా ఉన్నాం, కనికరించలేకపోతున్నాం, పేదవారి మీద దృష్టి నిలపలేకపోతున్నాం. అయితే మనము ఆ యొక్క ధన్యతలోనికి ఆ ధన్యత యొక్క జాబితాల్లోకి మనం వెళ్ళకపోతున్నాం. మనం ఎక్కడున్నాం అని అంటే మనం ఏదో క్రైస్తవులు అని చెప్పుకునే విధానంలో మనం ఉన్నాం. వాక్యం ఏం చెప్తుంది నీతో నాతో అంటే బేదలను కటాక్షించమంటున్నాడు, వారిని పరామర్శించమంటున్నాడు. ఎవరు బేదలు? యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎవరికైతే తెలీదో వారే పేదవారు. స్తోత్రం చెప్పండి దేవుని. అయితే మనం ఏం చేయాలి? ఈ పేదవారిని కటాక్షించాల. ఎలా కటాక్షించడం? యేసు నిజమైన దేవుడు, నిన్ను రక్షించగలడు, సమర్థుడు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడని వారికి చెప్పాలి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ భేదత్వంలో నుంచి వారు ఏం చేస్తారంటే రక్షణలోనికి వస్తారు. స్తోత్రం కలుగును గాక. వారు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చారో ఆ రక్షణ నీ ద్వారాగా, నా ద్వారాగా, మన ద్వారాగా వచ్చింది కనుక దేవుడు నిన్నే ధన్యునిగా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. మరి ఇంత మంచి ధన్యతను నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంత మంచి అర్హతను నువ్వు ఎందుకు కాలుతో తన్నుకోవాలి? ఇంత మంచి ధన్యత అనే జాబితాలో నుంచి నువ్వు ఎందుకు బయట జీవించాలి అనుకుంటున్నావు? దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ప్రభుని నమ్ముకోవాలండి. అర్థమైందా? మనం ఇప్పటి వరకు ఒకరినైనా ప్రభువులోనికి మనం తీసుకొచ్చామా అంటే చేతులు ఎత్తుతాం, నా వల్ల కాలేదని చెప్పి. మరి నువ్వు ధన్యుడివేనా? ఆయన బైబిల్ నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎస్, కటాక్షించాలట. కటాక్షించడం అంటే నువ్వు సువార్త చెప్పాలి వాళ్ళకి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదో, అర్థమైందా? ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించలేదో, అమ్మా, ఎవరైతే యేసు మీద మనసు పెట్టలేదో, నీ ద్వారా నీ సహాయం ఏంటంటే వారికి డబ్బు ఇమ్మనిలే, వారికి నీ ఆస్తుపాస్తులు ఇమ్మనిలే, వారికి నీ ధనం వద్దు, వారికి నీ అందం ఐశ్వర్యం వద్దు. యేసయ్య నిజమైన దేవుడమ్మా, నేను నమ్ముకోవడం వల్ల నా జీవితము నూతనంగా మారింది కనుక నువ్వు కూడా నమ్ముకుంటే నీ జీవితం కూడా నూతనముగా ఉంటుంది కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ము అని చెప్తే చాలు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ వార్త విన్నదో, ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన యేసయ్య పట్టుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఒక తెలివైన రైతు ఏం చేస్తాడంట, చక్కగా ఒక మంచి భూమిని ఎన్నుకొని ఎవరికి పడితే వాళ్ళకి కాదు సువార్త చెప్పడం. అర్థమైందండి? నువ్వు ఎంచుకోవాలి. అర్థమైందండి? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు కూడా మనం సువార్త చెప్తాం. ఖాళీ పొలాలని ఎంచుకోవాలి. ఎవరికి? యేసు ప్రభు నిజమైన దేవుడని ఎవరైతే నమ్మలేదో వారికి చెప్పాలి. మనం చర్చికి వెళ్తున్న వాళ్ళకి చెప్తాం, మా చర్చికి రావచ్చు కదా అని. అట్లా వద్దు.
యేసు ప్రభువు నీకు తెలియలేదనుకో, నీ పక్కవారికి తెలియదనుకో, వారికి చెప్పు, అమ్మా నా జీవితం చూసావా, నేను టీవీలు చూడలేదు, సీరియల్ చూడలేదు, పండగలకు వెళ్ళలేదు, అర్థమైందా, పప్పన్నాలు తినట్లేదు, వండుకోలేదు, పండగలకి ముగ్గులు పెట్టను, ఏమండి మేమేమి అన్యుల ఆచారంగా మేము ప్రవర్తించలేదు కదా. ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? యేసు నన్ను రక్షించాడు కనుక ఆ రక్షణలో నుంచి వచ్చింది కనుక మరి నాలాగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? మరి నేను ఎలాగా నన్ను రక్షించాడు చెప్పనా అని ఒక చిన్నగా యేసయ్య గురించి చెప్తే ఎందుకు వినరు? నువ్వు కూర్చుంటావు, వాళ్ళు కూర్చుంటారు, ఇహిహీలు పహపహాలు. అప్పుడు యేసు ప్రభు గురించి చెప్పడానికి నీ దగ్గర అవకాశం ఎలా ఉంటుంది? ఉండదు కదండి. మిస్ చేసుకున్నది ఎవరు? మనమే కదండి. వింటున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధన్యుడిగా నిన్ను నన్ను చేయాలనుకుంటున్నాడు, ధన్యురాలుగా నిన్ను నన్ను మనల్ని చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు నేను మనము ధన్యతలోనికి, ధన్యతుండే జాబితాలోనికి మనం రావాలని అంటే మనం చేయవలసింది ఒకటే, యేసు క్రీస్తుని ఎవరైతే నమ్మలేదు వారందరూ ఎవరండి? భేదవారు. ఎవరు? భేదవారు. మరి ధనవంతులు ఎవరు? యేసు క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ధనవంతులు. మరి ఇప్పుడు నమ్ముకున్నావా లేదా? నువ్వు నమ్ముకున్నావు. మరి నువ్వెవరివి? నువ్వు ధనవంతురాలివి, ధనవంతుడివి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు నేను మనం పేదవారం అవ్వచ్చు, కానీ క్రీస్తులో మనం ధనవంతులు. కాళ్ళు ఎగరేసుకొని ధైర్యంగా నేను చెప్తాను, గుండ్ల మీద చేసుకొని మరీ చెప్తాను, నేను ధనవంతుడిని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తారు? మనం ధనవంతులని. క్రీస్తు మనల్ని ధనవంతులుగా చూస్తున్నాడు. మనుషులైతే మనల్ని ఏం చేస్తారంటే చిన్న చూపు చూస్తారు, భేదవాడని చూస్తారు. కానీ క్రీస్తు మనల్ని ఎలాంటి చూపు చూస్తాడంటే, క్రీస్తు చూపు ఎలా ఉందనంటే ధనవంతులుగా ఉంది మన చూపు. స్తోత్రం కలుగునుగాక. మన మీద ఆయనకు చూపు ఎలా ఉందండి? ధనవంతుల మీద ఉండే చూపులాగా ఉంది మన చూపు. ఆయనకు ఉన్న మన మీద చూపు, ఆయన ఉద్దేశం, ఆయన కనుదృష్టి మన మీద అలా ఉందండి. మనల్ని చూస్తున్న విధానం యేసయ్యకి ఎలా ఉందనంటే, క్రిస్టఫర్ ధనవంతుడు, నిత్య సియోను సహవాసములో ఉన్నవారు ధనవంతులు అని చూస్తున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారంగా మనం ధనవంతులు అవ్వచ్చు. ఈ లోకానుసారంగా ప్రజలు ధనవంతులు అవుతే వారు యేసుప్రభుని నమ్ముకోకపోతే, యేసుప్రభుని నమ్ముకొని నీకు ధనం ఉందనుకో, తప్పు కాదు. అర్థమైందా? యేసుప్రభుని నమ్ముకోకుండా ఏమండి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏంటి 100 బిల్డింగులు, అపార్ట్మెంట్స్ ఏంటి, అర్థమైందా, జాబులు, పెద్ద పెద్ద చదువులు, ఇలాంటివి అన్నీ ఉంటాయి. బంగారాలు పెద్ద పెద్దవి ఉంటాయి కదండి. వారికి యేసయ్య తెలియదు కదండి. నేను వారిని అంటున్నాను, బైబిల్ ఆ వారిని అంటుంది భేదవారని. అర్థమైందా? మనకు చాలా విలువైన వారిగా కనపడతారే వారు. మన కళ్ళు వారిని విలువైన వారిగా చూస్తుంది. మన కళ్ళు వారిని విలువైన వారిగా గుర్తెరుగుతుంది. మన కళ్ళు వారిని విలువైన వారిగా గమనిస్తుంది కనుకే వారు విలువైన వారు అని చెప్పగలుగుతున్నాం. దేని బిడ్డలారా, అర్థమైందా? ఈ భేదవాడిగా ఉన్న ఈ భేదవాడిని దేవుని దృష్టి ఈ లోకంలో నువ్వు ఎలాగైతే ధనవంతుడిని చాలా విలువగా చూస్తున్నావో, ఈ భేదవాడిని దేవుడు కూడా అంత ధనవంతుడిగా చూస్తున్నాడు పైనుంచి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నేను మనం అందరము కూడా దేవుని బిడ్డలు, యేసు ప్రభువు నిజమైన రక్షకుడని నమ్మిన ప్రతి ఒక్కరమే కూడా ధనవంతులమే, భేదవారం అయితే కాదు. మరి భేదవాడు ఎవర్రా అంటే, యేసు ప్రభు ఎవరో తెలీదు, వారు భేదవారు, వారు అనాథలు, వారు భేదవారు. వారిని మనం ఏం చేయాలంటే యేసు గురించి చెప్పి రక్షణలోనికి తీసుకురావాలి. ఎప్పుడైతే రక్షణలోనికి మనం తీసుకొచ్చామో
మన జాబితా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? క్రైస్తత్వంలో నుంచి ధన్యత అనే జాబితంలోకి వెళ్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నానా, ఎన్ని ధన్యతలు బైబిల్లో ఉన్నాయి? మర్చిపోయారు. ధన్యతలు ఏంట్రా? తమ్ముడు నీకు చెప్పాను ధన్యతలు ఎన్నో. ఋషి ధన్యతలు ఎన్ని? కొన్ని ఎక్కడున్నాయో తెలుసా? ధన్యతలు ఎక్కడున్నాయో తెలుసా? మీకు ఎవరికన్నా తెలుసండి ధన్యతలు ఎక్కడున్నాయో తెలుసా? అమ్మా షడప్, ఎవరు మాట్లాడకూడదు. ఆ బాబుకి తెలిస్తే ఆ బాబు నీలా నాలా కూర్చోడు. ఎక్కడెక్కడ ఉండడు ఆ బాబుకి తెలిసి ఉంటాయి. అర్థమైందా? ఎక్కడో కూర్చున్నాడు. కూర్చునే రోజు వస్తుంది, కూర్చుంటాడు. చెప్పండి, ధన్యతలు ఎక్కడున్నాయి నషు? కొత్త నిబంధనలో పాత నిబంధనలో చూస్తున్నావా? సూపర్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు ఉంటాయి. 9. ఎన్ని? 9 ధన్యతలు. ఆత్మవరాలు ఎన్నో? ఆత్మఫలాలు ఎన్నో? ఆజ్ఞలు ఎన్ని? రైట్. నేను కోపంగా అడుగుతున్నాను అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి తెలుసును. కానీ రైట్ నాన్న, చూడండి, ఈ 9 ధన్యతలు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు యేసయ్య చెప్పిన విషయాలండి. చూడండి, ఈ ధన్యులుగా మనం మారాలి, ఈ ధన్యత్వంలోనికి మనం వెళ్ళాలి, దేవుని నోటంట ధన్యుడు వీడు అని చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారంటే పేదల్ని కటాక్షించాలి. అంటే సువార్త అందనైన వారికి మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. రైటే, బాగుంది అంతవరకు. అయితే మనం సువార్త ప్రకటించాం, రక్షణ లేని వారిని మనం ఏం చేసామంటే రక్షణ ఇచ్చేవారిగా మనం మారాం. రైట్, మారాం. అయితే ఎప్పుడైతే సువార్త అందలేని వాడికి సువార్త ప్రకటించి క్రీస్తులోనికి మనం తేగలిగామో వాడిని దేవుడు ఏమంటున్నాడంటే, వాడు కానీ ఆమె కానీ వారు కానీ ఆపత్కాలంలో కానీ ఉంటే, ఈ పని బాగుందిరా, ఆపత్కాలంలో ఉన్నాడురా, ఇలా ఉన్నాయిరా అని వదిలేసే దేవుణ్ణి అయితే నేను కాదు. వాడిని నేనేం చేస్తానంటే ఆపత్కాలంలో అటువంటి శ్రేష్టలు కలిగిన వ్యక్తిగా ఉంటే నేను ఆ వ్యక్తిని ఆపత్కాలంలో నుంచి నేను ఆ వ్యక్తిని తప్పిస్తాను. ఏం చేస్తానండి? తప్పిస్తాను అని చెప్తున్నాడు. అక్కడి నుంచి ఆ కాలంలో నుంచి, ఆపత్కాలంలో నుంచి సుఖకాలంలోనికి నన్ను పంపిస్తానని చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. రైట్, ఒక అంకి గురించి మీకు చెప్తాను. ఒక అంకి, ఒక నెంబర్ ఉందో మీ మనసులో వేసుకోండి. ఒక నెంబరు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు, ఎన్నో రకాలుగా ఒక నెంబరింగ్ వేసుకో. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, నీకు బాధ కాలం ఏ కాలం నుంచి వచ్చి, ఏ సంవత్సరం నుంచి వచ్చింది? 2002, 2010, 2001, 2016, 2020, 2024, 2023, ఏ సంవత్సరం నుంచి వచ్చిందో ఒక నెంబరింగ్ వేసుకో. ఆ కాలం 2022 కాలం, 2వ సంవత్సరం, శీతాకాలమా, ఎండాకాలమా, వర్షాకాలమా వేసుకోండి. ఒక అంకి వేసుకోండి, ఆ కాలాన్ని గుర్తించండి. చూడండి దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఈరోజు టైటిల్, ఈరోజు కూడా నెంబరింగ్ వేసుకో. ఈరోజు కూడా నువ్వు ఒక నెంబరింగ్ లోపల వేసుకో. 2025 2వ నెల 2వ తారీఖు ఆదివారం ఉదయం, నేను ఈ రోజు నుంచి
ఎవరైతే పేదలుగా ఉన్నారో, సువార్త అందలేదో వారికి నేను సువార్త ప్రకటిస్తాను. రైట్, ప్రకటించాను, సువార్త ప్రకటించి దేవుని మందిరంలోనికి ఆ వ్యక్తిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఊహించు, నీవు ఆపత్కాలంలో ఉండే వ్యక్తిగానే నువ్వు ఆపత్కాలంలో ఉంటావా, లేదంటే దేవుడు నిన్ను తప్పిస్తాడా? ఇప్పుడు మాట మాట్లాడండి. దేవుడు నిన్ను తప్పిస్తాడు అనుకుంటున్నావా, లేదంటే అదే కాలంలో నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు తప్పించే దేవుడు అండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తప్పిస్తాడంతే. తప్పించే దేవుడు, వదిలేసే దేవుడు కాదు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎవరంటే, నువ్వు నేను ఏ దేవుడి దగ్గరికి వచ్చామని అంటే, నువ్వు నేను ఏ దేవుడి గురించి వింటున్నామంటే, ఆపత్కాలంలో నిన్ను తప్పించే దేవుడి గురించి నువ్వు వింటున్నావు. ఆపత్కాలంలో నిన్ను తప్పించే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఆపత్కాలంలో నిన్ను ఆదుకునే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టకాలాలున్నా ఆ కష్టకాలాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని మాసాలు అయింది, ఎన్ని రోజులైంది నువ్వు కష్టంలో దుఃఖంలో ఉండి? అర్థమైందండి. నిన్ను తప్పనిసరిగా యేసుక్రీస్తు ఆపత్కాలంలో మనల్ని తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డ. హల్లెలూయా. 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 మన దేవుడు ఎవరు? మనల్ని తప్పించే దేవుడు. అవును నా దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో ఒక ముగ్గురు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ముగ్గురు పేర్లు కూడా మీకు చెప్తాను, బైబిల్లో రాయబడి ఉన్నాయి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఎవరండి? గట్టిగా చెప్పండి నాన్న, గట్టిగా ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి నాన్న, ఈసారి పిల్లలు వద్దు, మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మళ్ళీ చెప్పండి అక్క, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలా? ఒకళ్ళే చెప్తున్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. పిల్లలే బాగా చెప్పారు మీకంటే. చూడండి నాన్న, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురుని యేసు ప్రభువుని నమ్మలేదని, యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారని, తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టమని అంటే విడిచిపెట్టలేదని, తర్వాత రాజు ఏ భోజనం అయితే పెట్టాడో ఆ భోజనం వీళ్ళు తినలేదని, ఈ మూడు విషయాలను బట్టి వీరిని ఏం చేశాడంటే అగ్నిగుండంలో వేసేసారు. ఎందులోనండి? అగ్నిగుండంలో వేసేసారు. వేసేస్తే ముగ్గురిని వేసేస్తే ఏ వ్యక్తి చేత వేయబడ్డారో ఆ వ్యక్తి అగ్నిలో ఎలా కాలుతున్నారని చూస్తున్నాడు బయటుండి. ఆ వ్యక్తి కంట నలుగురుగా కనపడుతున్నారట. వెళ్ళిన లోపలికి వెళ్ళిన ఎంతమంది అండి? అందరు చెప్పండి. ముగ్గురు. కానీ లోపల ఈ రాజు ఎంతమందిని చూస్తున్నాడు? నలుగురిని చూస్తున్నాడు. ఆ నాలుగో వాళ్ళు ఎవరో? రక్షకుడైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. ఆ నాలుగో వాళ్ళు ఎవడరా? ఎవడో కనబడుతున్నారు. వాళ్ళు కాలిపోకుండా దేవునికి స్తోత్రం 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 అని చెప్తున్నారు. ఎవర్రా? నాలుగో వాడు. ఆ నోళ్ళు ఇంకా 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 సౌండ్ వినబడుతుంది. ఎవర్రాలు? ఇంకా కాలిపోలేదేంట్రా? తీయండ్రా బయటికి. తీశారు బయటికి. ఇంకా కాలిపోలేదేంటి? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. స్తోత్రం. బయటకు వచ్చి మాట మాట్లాడారండి. గజగజ 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 వణుకుపోతున్నాడు రాజు. దేని బిడ్డలరా, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అనడానికి ఇంకెంతకంటే రుజువులు ఏమున్నాయి?
ఇదే ప్లేసులో పెద్ద కట్లపామేనా, ఏ పాము అది? ఇదే ప్లేసులో తలుపులు వేయలేదు, ఇంకా ప్లాస్టింగ్లు చేయలేదు. ఇదే ప్లేసులో పాముని సర్పం అంటారు. ఈ సర్పం ఎప్పుడైతే దాని పేరు ఏదో పేరండి, కట్టల పామే, అది వచ్చేసింది లోపల. పెద్ద పాము, ఎంత పాము ఉంది, పొడపామే ఏదో పాము. అది కొడితే మరి చాలా ప్రాబ్లం. ఇదే ప్లేస్లోనండి చెల్లి, గ్రేసి, శ్రావణక్క ఈ ముగ్గురు పడుకున్నారు. పిల్లలు నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను. నువ్వు అందులో ఉన్నావు, ఆ పక్క ఈ పక్క ఉన్నావు. ఎప్పుడైతే రాత్రి 12-1 గంట ఈ మధ్యలో మాట పాము అని ఊతుందంట. చెవి దగ్గరకు వచ్చి అది ఊతుందంట, ఇలా ఉండి ఊతుందట. అది కుట్టిందంటే దానికి ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని మచ్చలతో చచ్చిపోవలసిందేనంట. ఆ శరీరం అంతా కుళ్ళిపోద్దట. అంత ప్రాబ్లం అవుతుంది అది కరిస్తే. ఎప్పుడైతే అని ఊతుందో బుసలు కూడా ఎత్తుందంటండి. బైబిల్ ఉంది, బైబిల్ మీదకి ఎక్కిందంట. ఎక్కి బుసలు కొట్టేస్తుంటే చెల్లి వెంటనే లేచి పిల్లలు ఇద్దరిని లాగేసి నాన్న ఇక్కడే పక్కన ఉంటే నాన్నకి చెప్తే నాన్న వెంటనే కొట్టి నాకు కొబ్బరి పంపాడు. నాకు అన్నీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే అనమాట. ఫోనేనా నాన్న చేసాను. ఫోన్ ఎత్తితే ఇలా 2 అంటే వచ్చాను. వస్తే పిల్లలు తీసుకొని వస్తే పెద్ద పాము అప్పటికి అక్కడ కొట్టేసి అక్కడ ఉంచారు. దేని పెట్టలేరా, ఇంతకంటే రుజువులు ఏమైనా ఉన్నాయా? ఆపత్కాలంలో నిన్ను ఆదుకునే దేవుణ్ణి నేనే అనడానికి. విషప సర్పం కూడా ఏమి చేయలేకపోయిందండి. ఒకవేళ అప్పుడే కానీ ఏదైనా జరుగుంటే ఎంత అవమానం. మరి అప్పుడే అవమానానికి దేవుడు అప్పగించలేదు, ఇప్పుడే అప్పగిస్తాడు దేవుడు అవమానానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కోణాల్లో నన్ను అవమానానికి తీసుకెళ్ళినా దేవుడు అన్ని కోణంలో నుంచి దేవుడు నన్ను ఆయన మేలుకరంగా నిలబెడుతూ వస్తూ ఉన్నారు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు. దేని బిడ్డలారా, ఎస్, ఆపత్కాలంలో నిన్ను, నన్ను, మనల్ని తప్పించే దేవుడు ఎవరనంటే యేసుక్రీస్తు దేవుడే. ఇంకే దేవుడు లేడు. అర్థమవుతుందండి, ఏ దేవుడు లేడు. అయితే మనం ఏం చేయాలి? దానికంటే ముందు నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒకటి చేయాలి, బేదలను నువ్వు కటాక్షించాలి. బేదల మీద నీ దృష్టి నిలపాలి. బేదలను నువ్వేం చేయాలని అంటే బేదల మీద నీ దృష్టి నిలిపి బేదలకి ఏం చేయాలంటే దేవుని మాటను ప్రకటించాలి. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? లేదు. ఇప్పుడు అలా జరుగుతుందా అంటే లేదు. మరి ఏం జరుగుతుంది? ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి స్వార్థం వాళ్ళదే. ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో మనం పని చేసుకుంటున్నాం, ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో మన పిల్లలు చూసుకుంటున్నాం, ఏదో మన కుటుంబం చూసుకుంటున్నాం, ఏదో మన మందిరానికి వెళ్తున్నాం. ఇంకేం చేయాలి? దేని బిడ్డలారా, నెలకొకసారి మీరు ఇక్కడికి వస్తానంటే మనం అందరం కలిసి సువార్తకి వెళ్దాం. బాగుంది కదండి? ఎంతమంది వస్తారు నాతో పాటు? చేతులు ఎత్తితే అప్పుడు మనం వెళ్దాం, డిసైడ్ అవుదాం. ఏముంటుంది మన చేతిలో? ఒక మైకు, ఒక చిన్న స్టేజరు, దానికి ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు, నెలలో ఒకరోజు లేదా 2 నెలలకు ఒకసారి పోనీ అలా వెళ్దాం అన్న వాళ్ళు ఎవరు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మీ స్లిప్ మీద మీ యొక్క పేరు రాసి, ప్రార్థన అవుతుంది కదండి, మేము మీకు అందరికి ప్రార్థన చేస్తాం కదా, ఇగో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. మీ పేరు, మీ ఫోన్ నెంబరు రాసేసి
ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అర్థమైందండి? ఎవరైతే ఇష్టపడతారో అలాంటారు. చూడండి, మీకు వెళ్ళడం సువార్త చేయడం రాదు కదండి. మాతో వస్తే మేము ఎలా సువార్త చెప్తామో మీకు తెలుస్తుంది కదండి. మేము ఎలా ఇక్కడ పాడే పాటలు వేరుగా ఉంటాయి, అక్కడ పాటలు పాడే వేరుగా ఉంటాయి. కనుక మేము పాడే పాటలను బట్టి మీరు నేర్చుకుంటారు, మేము చెప్పే సువార్తను బట్టి నేర్చుకుంటారు. మేము చేసే ప్రార్థన కూడా ఇక్కడ చేసే ప్రార్థన వేరు, అక్కడ చేసే ప్రార్థన వేరు. యేసయ్యా, ఈ విగ్రహాలు నమ్ముకున్న వాళ్ళందరినీ మార్చండి ప్రభు అంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి బాగోదు. ప్రభా, ఈ ప్రజలందరినీ సృష్టించిన దేవుడు నువ్వే, కనుక మీరు మార్చుకోండి ప్రభు ఈ ప్రజలందరినీ. అండం బాగుందా? టాకింగ్ వేరుగా ఉండాలి, ప్రార్థన తీరి వేరుగా ఉండాలి. మాతో ఒక 5 నెలలు గడిపితే, 5 నెలలు మాతో వస్తే, 5 ట్రిప్పులు వస్తే మీకే అలవాటు అవుతుంది. చక్కగా మీరు కూడా చేయగలరు. అప్పుడు మీరు కూడా ధన్యులుగా మారగలరు. అప్పుడు మీరు కూడా యెహోవా చేత తప్పించబడగలరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. మహాపరిశుద్ధమైన దేవా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ శ్రేష్టమైన మాటలు మాకు ఇచ్చావు. ధన్యులుగా మమ్మల్ని చేశారు. నీకు వందనాలు ప్రభా. నేను ఇప్పటి వరకు నేను ధనవంతులంటే వారిని ధనవంతులుగానే చూస్తున్నాను తప్ప వారి పేదవారు, వారి అనాథులు అని నేను చూడలేకపోతున్నానయ్యా. క్రీస్తు ఎవరిలో అయితే లేదో వారి అనాథులే, వారి పేదవారే అని నాకు ఇప్పుడు అర్థమైంది. వారిని ఇప్పటి నుంచి నేను రక్షిస్తానని నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రభా. వారిని కాపాడాలి అన్న ఆలోచన నాకు వచ్చింది ప్రభా. కృప చూపించండి, మీ సహాయం నాకు అందించండి, నీ జ్ఞానం నాకు ఇవ్వండి, నీ కృప నాలో నాకు ఇవ్వండి. నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి. నీ యొక్క మార్గాల్లో నన్ను నడిపించి మహిమ పొందవు. మా అందరికీ నీవిచ్చే ఆ సమయాన్ని మేము ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. యేసయ్యా, ఎవరికైతే నేను సవాల్ ఇసిరేనో, వారు ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో చక్కగా వారి మాట, వారి పేరు, వారి ఫోన్ నెంబర్ కూడా రాసి, ఒకవేళ వద్దామనుకున్నవారు ఈ పులిపేట మీద, పులోరి మీద పెట్టడానికి మీరు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి పొందే నామం. ఆమేన్. లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు కదండి, ఆయనకి యేసుప్రభు గురించి తెలియదు కదా. ఆయన పేదవాడేనా, దిక్కులేనివాడేనా, అనాథేనా? మరి ఆయనకి యేసుప్రభు కావాలొద్దా? మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి వద్దా? నువ్వు ధన్యుడిగా మారాలి కదా, మరి వెళ్ళాలి కదా. నువ్వు యెహోవా చేత తప్పించబడాలి కదా, ఆయన దగ్గర సువార్త అందాలి వద్దా? అందాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన యేసుప్రభు నమ్ముకోలేదు కదండి. మరి ఆయన నమ్ముకోలేదంటే ఆయన పేదవాడేనా? పేదవాడే. ఆయన దిక్కులేనివాడేనా? దిక్కులేనివాడే. ఆయన అనాథేనా? అనాథే. కారణం యేసుప్రభు లేడు కనుక. మీకు అర్థమైందండి? అంబానీ యేసుప్రభు నమ్ముకోలేదు, మరి పేదవాడేనా? దేవుని దృష్టిలో చూడండి, దేవుని దృష్టిలో మనం ఎవరం ఇప్పుడు అంటే ధనవంతులు అంటండి. ఎందుకని? ఆయన ధనవంతుడు, ఆయన నమ్ముకున్న మనము ధనవంతులు. మనం అనుకుంటున్నాం మనం లోకంలో ఉంటున్నాం కదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న అప్పులు, చిన్న ఇలాంటి ఎన్నో ఆరోగ్యపరంగా ఎందుకో మనసు ఏదో అనుకొని మనం చిన్నగా టెన్షన్ పడుతున్నాం కదండి. మనం అనుకుంటున్నాం ఏదో చిన్న చూపు చూసుకుంటున్నాం మనకే. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? గొప్ప ఆస్తిపరుడివి. స్తోత్రం కలిగినగా. మీ ఇల్లు మా ఇల్లు పాకిల్లే, మీ ఇల్లు మా ఇల్లు కొంపోసనే, మీ ఇల్లు మా ఇల్లు సౌకర్యం ఉండదు, మీ ఇల్లుకి మా ఇంటికి ఏమి ఉండదు. కానీ నీ కొరకు నా కొరకు మన యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? బంగారపు ఇల్లులు కట్టిస్తున్నారు.
స్తోత్రం కలుగును. ఏ విల్లులు? బంగారం విల్లులు. నువ్వెంత విలువైన ఈ భూమి మీద మట్టి రోడ్ల మీద నడుస్తున్నావు, ఈ భూమి మీద మట్టి ఇంట్లో ఉంటున్నావు, ఈ భూమి మీద చాలా హీనమైన బ్రతుకుతున్నాం. మనం చనిపోయిన తర్వాత నిజమైన దేవుని కానీ మనం గుర్తిరిగి మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలుసండి? బంగారపు వీధులలో. అప్పుడు అనుకుంటామంట మనం, ఓరమ్మ ఆ చిన్న శ్రమకే చచ్చిపోతే బాగుండు అనుకునేవాడిని. ఆ చిన్న శ్రమను సహిస్తేనే నాకు ఎంత మంచిది దొరికింది, ఇంకా పెద్దది కానీ పెట్టుంటే, పెద్ద శ్రమను కానీ అనుభవించుంటే ఇంకా పెద్ద ఇంట్లో ఉంది అనుకుంటామంట. అక్కడ స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీకు నాకు నిన్ను నన్ను దేవుడు ఎంత శ్రమని సహిస్తావో అంత గొప్పగా నిన్ను నన్ను అక్కడ ఉంచుతాడు తెలుసండి. కానీ ప్రతి చిన్న విషయానికి మనం బాధపడతాం, ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చూస్తాం. అర్థమైందా? పెద్దదిగా చూస్తాం. అదంతా క్రియేట్ చేసుకున్నది మనమే కదండి. మరి మనమే కదా బాధపడాలి. మరి ఆ క్రియేట్ చేసుకున్న మందాన్ని మనమే అది క్లియర్ చేసుకోకపోతే దేని బిడ్డరా మనం అది ఇది అని ఆలోచన చేసుకొని పొరపాటు చేసుకోకంటే మన దాన్ని దేని బిడ్డరా దాన్ని ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎలాగైతే క్లియర్ చేసుకోవాలన్న జ్ఞానం కూడా దేవుడు మనకి ఇచ్చాడు కనుక, అది ఎలా క్రియేట్ చేసుకున్నామో అలాగే క్లియర్ చేసుకున్న జ్ఞానం కూడా దేవుడు మనకిచ్చాడు కనుక మనము ఆ క్లియర్ చేసుకున్న కృపను ఇమ్మని దేవుడిని అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకిస్తాడు. దేని బిడ్డలో మన సాక్షిగా అనేక మందికి ఉంటాం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. దేని బిడ్డ అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ మీ కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటుంది. యేసయ్యా, ఈరోజు మీరు నాతో మాట్లాడారు. పేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. యెహోవా వాడిని ఆపత్కాలంలో వాడిని తప్పించెను అని మాట్లాడేవాడు. నన్ను తప్పించబడాలి అంటే నేను పేదలుగా ఉన్నవారు, ఎవరికైతే సువార్త అందలేదో, ఏ గ్రామంలో అయితే సువార్త అందలేదో, ఏ జిల్లాలో అయితే సువార్త అందలేదో, ఏ ప్రాంతంలో అయితే సువార్త అందలేదో ఆ ప్రాంతంలో నేను వెళ్ళి సువార్త ప్రకటించాను. ఈరోజు ఇచ్చిన తీర్మానం అది. నాకు ఆ కృప దయచేయండి. యేసు నామములో ఆ కృప దయచేయమని అడుగుతున్నాను. యేసు నామములో ఆ కృప దయచేయమని వేడుకుంటున్నాను. అందరూ ప్రార్థన కోరుకుంటున్నారు. అందరూ ప్రార్థన కోరుకుంటున్నారు. ఎవరు మౌనం ఉండదు. కరుణామయ ప్రేమా